శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఒగ్గు కథ రెండో భాగం. కథ గాయకుడు ఉప్పుగూడ ఒగ్గు శివ, సహాయకులు పుణ్యమూర్తి మల్లేష్, ప్రసాద్, పండు, రంజిత్, మల్లేష్. ఈ కథ విన్న వారికి సంపూర్ణ ఆయు ఆరోగ్యాలు కలుగును. బంగు బంగు మేడల్ల బంగారు విద్యల్ల ఉన్నది. పోనమన్న సంగతి మీ అమ్మకు ఆడి పిల్లలకి తెలుసు గాని మగ వాళ్ళకు పోనమన్న సంగతి ఏమి తెలుసు బిడ్డ? కన్న తల్లి అడుగునాయ బిడ్డ రేణుకా సాధు సన్యాసి వాడు లేక ఉన్నాడు కనుకనేమి పుట్ట కోసం వాడు పుట్టి పిల్లల వాడు అయిన బిడ్డ ఎల్లమ్మ
కోడిని తినవతోడు పోతే కనుకనేమి గొర్రెని తినతోని తెస్తా నీ దగ్గర పురుషుడు చూసి నీకు మరలాగా వెళ్తాడు సాధు సన్యాసి వాడు దేశివాడు పరదేశివాడు పోతే కనుకనేమి నీ దగ్గర రాజుని చక్రవర్తిని తెచ్చి నీకు మారులాగా వేస్తా బిడ్డ నాదా ప్రాణేశ్వర ఎంత మాట ఎంత మాట అయ్యో ఆరుదానికి అయినారుదానికి ఒక్కటే మొగడు తాడు చెట్టు తల్లి కాదు ఇంత చెట్టు ఇల్లు కాదు ఉంచుకున్నాడు మొగడు కాదు మాట నాకు ఇదే సిరిసి వల్ల కొట్టుకొని తల వల్ల కొట్టుకుంటా సరే బిడ్డ నువ్వు కాదంటేనే ఒకడ తక్కువ వద్దంటే బుద్ధి తక్కువ నీ తల్లి దగ్గరికి వెళ్ళిపోయి అడుగుపోదా నా భర్తని మురిగాజు కోలేక ప్రాణము వల్లాడుతున్నదయ్యా మా పార్వతమ్మ సచ్చానపూరం సంగతి చెప్పంటే అదే సమయం లోపల అమ్మవారు పార్వతమ్మ నాకు తెలియదు అంటుంది ఒకవేళ తపస్సు పట్టినట అమ్మవారు పార్వతమ్మ చెప్పినప్పుడు శంకరుని దగ్గరికి వచ్చినప్పుడు నాయన అంటే వలుస్తలేదట దిశగా పట్టింది కొట్టింది కాలు మొత్త కన్న బిడ్డ కన్న తండ్రి అంట ఓర్వలేక కనుకనేమి తండ్రి కేసి కొట్టి ఎలిగంత ప్రాణం తీసిన ఎల మీద పెడితేవమ్మా బిడ్డ రేణుగా ఎల్లమ్మ దేవి ఆడ వాళ్ళకింత బలం ఉంటే రానున్న కన్న కలియోగంలో కనుకనేమి మగ వాళ్ళు బతకలేరు నెలకొకసారి మీ బలం కనుకనేమి బట్టకు దూరం ఉండాలి బాణకు దూరం ఉండాలి కూరకు దూరం ఉండాలి కూరకి దూరం ఉండాలి నెల రోజుల వేలమ్మ 5 రోజుల ఎల్లమ్మ దేవి సత్యాన బోనం అంటే గనకనేమి మట్టి గనకనేమి ఆవిడ పెట్టి కాల్సిన బోనం కాదు ఎన్నికాయల గనకనేమి అడుగులు తీసుకురావాలి బిడ్డ అరేనుక ఎల్లమ్మ దేవి అరిచేది సారే వేయాలి ఊపిరిగానే భగవాను వేడుకున్నప్పుడు కనుకనేమి 7 రోజుల ఎండ ఒక గడియ లోపల కురుస్తున్నది ఆ బోనము కనుకనేమి కుండలు కాలినాక కాశీల కనుకనేమి గంట మోగినట్టు కనుకనేమి కాశ పుల్ల మోపితే గంట మోగాలి ఎల్లమ్మ దేవి బియ్యం అంటే కనుకనేమి నాగలతోటి తుండిన బియ్యం కాదు గంట రేవాలి బీదేనుగా ఎల్లమ్మ దేవి అరిచేదేమో రోజులు వేయాలి మోచేదు రోకలు వేయాలి చేపలు వేయాలి బోనంలో నీళ్ళు కావాలంటే బిడ్డ రేణుగా ఎల్లమ్మ దేవి తొలకరిశల నీళ్ళు తెచ్చి బోనంలో నీళ్ళు పోయాలి అయ్యో బిడ్డ రేణుగా ఎల్లమ్మ నాలుగు కాళ్ళ కనుకనేమి పొయ్యి పెట్టవద్దు బిడ్డ రేణుగా
ఎల్లమ్మ ఆ పరుపు బండ మీద వండుకొని 2 సన్న పుష్పాలు ఒక పోటీ పెట్టాలి, గర్భకు ఒక దిక్కు పోటీ పెట్టాలి. ఆ సూర్య భగవాను వేడుకున్నప్పుడు బోనముడికినాక బొట్టు లేని బోనము ఎయ్యరాలు అంటారు. బిడ్డ ఎల్లమ్మ కూరాడు లేని కుల దోషం అంటారు. ఈ తమ్ముడు పర్వతాల మల్లయ్యని వేడుకున్నప్పుడు కనుకనేమి పసుపు కుంకుమ పంపుతున్నాడు.